సో వారికోసీల్ అంటే ఏంటి? వారికోసీల్ అంటే బేసిక్‌గా వృషణం పక్కన రక్తనాళాలు ఉబ్బినప్పుడు దాన్ని వారికోసీల్ అంటారు. సో వారికోసీల్ అనేది వెయిన్స్‌లో వస్తది. అంటే సిరుల్లో వస్తుంది. ఈ సిరుల్లో నార్మల్‌గా రక్తం అనేది వృషణం నుంచి వాపస్ గుండె వైపు పైకెళ్ళాల్సింది ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న వాల్వ్స్ అంటాం. ఇలా ఉంటాయి వాల్వ్స్. ఈ వాల్వ్స్ పైకి రక్తం పోయిన తర్వాత ఓపెన్, క్లోజ్ అనే మెకానిజం తోటి రక్తం పైకి అంటే గుండె వైపు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ వారికోసీల్‌లో ఈ వాల్వ్స్ అనేటివి దెబ్బతింటాయి. అది పుట్టుకతోటే ఉండొచ్చు, లేకపోతే దెబ్బ తాకినందుకు ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల ఉండొచ్చు. కానీ ఈ వారికోసీల్‌లో ఈ రక్తనాళాలు వృషణం పక్కన బాగా ఉబ్బినప్పుడు మనకి వారికోసీల్ అనేది వస్తుంది. వారికోసీల్ ఎందుకొస్తది? సో ఈ వృషణం పక్కన రక్తనాళాలు ఉబ్బినప్పుడు బేసిక్‌గా దాని దగ్గర మన బాడీ టెంపరేచర్ కంటే కొద్దిగా టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా పెరిగినప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతది. సో ఈ తగ్గినందుకు మనకి ఇన్‌ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఇన్‌ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ అది వేచి చూసి చాలా ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోనప్పుడు అది పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా. సో మనకి వారికోసీల్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్.